రణవీర్ ఇంట్లో అమర్ అలాగే రాతోడు ఉంటారు. రణవీర్ చూసి భయపడి పారిపోబోతుంటాడు. ఆగు రణవీర్ అని చెప్పి అమర్ ఆపుతూ ఉంటాడు. ఇంక లాయర్ వెళ్ళి ఇదిగోండి ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఆయన ఏం చేస్తే కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. తను ఏమైనా చేయాలనుకుంటే ఈ జైలు బెయిలు కోర్టు సార్ ఏమి చేయలేవు లాయర్ అని చెప్పి రాతోడు మాటకి రణవీర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంక టెన్షన్ పడి చూస్తూ ఉంటారు. రణవీర్ గారు అయినా మీ గురించి సార్కి అంతా తెలుసు, సార్ని చంపబోయింది మీరని చెప్పి, అలాగే హోలీ రోజు అంజు పవన్ కిడ్నాప్ చేయని చెప్పి చూసింది కూడా అన్ని సార్కి తెలుసు అని రాత్రి మాటకి రణవీర్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే భయంతో అమ్మని చూస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఇంకా ఏం మాట్లాడుతూ ఉంటాడు. అన్ని తెలిసి నీ అడ్రస్ వెతుకుంటూ నేను ఎందుకు వచ్చానో తెలుసా రణవీర్, నువ్వు నీ కూతురు కోసం ఫైట్ చేస్తున్నావు, నువ్వు సవ్యంగా ఉంటే ఏదో ఒక రోజు నేను నీ కూతురిని అప్పు చెప్తాను అని అమర్ అనగానే ఏంటి ఏ మాట చెప్పడానికి వచ్చావా అని చెప్పి రణవీర్ అడుగుతుంటాడు. కాదు, ఇదిగో మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది, ఆ పార్టీకి నేను ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని అమర్ అనగా నేను ఆ పార్టీకి ఎంత రావాలి, పార్టీలో నువ్వు నన్ను ఏమన్నా చేస్తే అని రణవీర్ అనగానే ఆయన నేను ఏమైనా చేయాలనుకుంటే సార్ ఇప్పుడే ఇక్కడ ఈ క్షణం కూడా చేయగలడు కదండి, దానికి పార్టీ అరేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదే అని రాతోడు అనగానే నేను తెలుసు కాబట్టి మర్యాదపూర్వకంగా ఇంకా చెప్పాలంటే స్నేహధర్మంగా నేను పార్టీకి పిలుస్తున్నాను, తప్పకుండా రావాలి రణవీర్ అమరంగన్, నేను రానంటే ఇదిగో ఆయన రాకపోతే అని రణవీర్ అనగానే ఇదిగో నేనే నిన్ను బతులట్లా, ఇది నా ఆర్డర్ కూడా అని చెప్పి అమర్ వార్నింగ్ ఇచ్చి చెప్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ లాయర్ కంగారు పడుతుంటాడు. ఇంకా రణవీర్ అదే పని భయపడిపోతూ ఉంటాడు. ఇంకా అమ్మ చెప్పేసి కాము వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రాతోడు చూస్తూ ఉంటాడు. ఇంకా కాలు సరి చేస్తూ ఇంకా తన ఒంటి మీద పట్టిన చెమటని ఇంకా అదే పని తుడుస్తూ ఉంటాడు. అర్థమైంది కదా, ఇప్పుడు మనిషి వచ్చాడు, సాయంత్రం రాకపోయారు ఇంకో బుల్లెట్స్ లోడ్ చేసిన గన్ వస్తుంది అని రాతోడు బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా రాతోడు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రణవీర్ చాలా కంగారు పడుతుంటాడు. ఏంటి లాయరు ఏంటిది అని రణవీర్ అనగానే అంటే రాత్ర పార్టీకి వెళ్ళిపోతే షూట్ చేస్తా అంటున్నారు అని చెప్పి లాయర్ అని అసలు ఆయన అడిగేది ఏంటిది, అసలు అమేందర్ అసలు పార్టీకి నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి రణవీర్ డౌట్ కడుతుంటాడు. అంటే ఫ్రెండ్లీగా అని చెప్పేసి అంటున్నారు కదా అని లాయర్ అనగానే రణవీర్ ఆలోచన పడుతూ ఉంటాడు. ఇప్పుడు అమరేందర్తో నాకు సత్యతో తప్ప ఫ్రెండ్షిప్ ఏం లేదు కదా అని రణవీర్ అనగానే సత్యతో మాత్రం ఎందుకు ఉండాలి సార్, పార్టీకి వెళ్ళండి, మీ కూతురు గురించి ఏమైనా తెలుస్తుందేమో అని లాయర్ అనగానే ఓకే అమరేంద్ర అసలు ఇన్వైట్ చేసినట్టు మనకు తెలుసో తెలీదో లాయర్ అని రణవీర్ అనగానే ఈ విషయం డైరెక్ట్గా మనోహర్ కాల్ చేసి మీకు తెలుసుకుంటే బెటర్ సార్ అని లాయర్ సలహా ఇస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఆలోచన పడుతూ ఉంటాడు. అసలు ఎందుకు పిలిచాడు ఏమై ఉంటుంది అని చెప్పి అక్కడ ఆలోచన పడుతూ ఉంటాడు. సరే ఏదవుతాయింది అని చెప్పి మనోహర్ కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. డైరెక్ట్ కలుస్తానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఒక్కసారిగా రణవీర్ కలిసి ఇంకా మనోహర్ అడుగుతూ ఉంటాడు. మనోహర్ షాక్ అవుతుంది. ఏంటి రణవీర్ ఏం చెప్తాను అంటూ ఉంటారు. అలాగే రాత్రుడు వెళ్ళి బాగా చెప్తూ ఉంటాడు. అవును మిస్ అమ్మ, సరే స్వయంగా వెళ్ళి రణవీర్ని పిలిచాడు అని రణవీర్ గురించి చెప్తూ ఉంటాడు. అదేంటి రణవీర్ కనపడితే కాలు చంపాలని చెప్పి అంత కోపంతో ఉన్న ఆయన పార్టీ పిలవడం ఏంటి అని బాగి అంటుంది. అక్కడ మనోహర్కి డౌట్ వస్తుంది. అసలు నిన్ను పార్టీ పిలవడం ఏంటి అని అంటేనే నాకు అది అర్థం కావాలి. అసలు సడన్గా ఇంటికి రావడం అలాగే నన్ను పార్టీకి పిలవడం అసలు నాకెంతో తెలియట్లేదు అని రణవీర్ అనగానే అసలు ఏంటో అసలు ఇంట్లో విచిత్రాలు అన్నీ జరుగుతున్నాయి. కాశ్మీర్ నుండి అమర్ ఫ్రెండ్ లలా సింగ్ తన వైఫ్ నంబర్తో వచ్చారు అని మనోహర్ ఇంకా అదే పని చెప్తూ ఉంటుంది. అలాగే పొరపాటున పొద్దున్న లాల్ సింగ్ గారు పొరపాటున టంగ్ స్లిప్ అయ్యారు. ఆ మాట పెట్టుకుని అప్పుడు మనోహరి అసలు అంజు ఎంక్వైరీ చేస్తుంది. ఆ తర్వాత అలా అసలు ఈయనేమో అదేంటి గెట్ టుగెదర్ పార్టీకి ఇన్వైట్ చేయడం, అలాగే అది కూడా రణవీర్ని పిలవడం ఏంటో స్వయంగా వెళ్ళి ఇదంతా దేనికో దారి తీయిపోతుంది రాతోడని చెప్పి బాగి అనగానే సార్ ఊరికి ఏం చేయలేమేసమ్మా, సార్ మైండ్లో ఏదో ఉంది అని రాతోడు అనగానే అక్కడ మనకు డౌట్ వస్తుంది. అంటే అమరేంద్ర కొత్తగా కాదు ఏదో పెద్ద మాస్టర్ ప్లానే వేస్తున్నాడు, సడన్గా పిలిచాడంటే ఏదో ఉంది, ఈ నేను పార్టీకి రావద్దు అని మనోహరి అనగానే నేను రాకపోతే బాగోదే మనోహరి, నా మీద అమరేంద్ర డౌట్ వస్తుందేమో అని రణవీర్ అనగానే అని పార్టీకి రాకపోతే సార్ని చంపేస్తా అని చెప్పేసి అమరేంద్ర గారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అక్కడేమో రాత్రి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. అంటే వార్నింగ్ ఇచ్చి మరి పార్టీకి రమ్మన్నారంటే సాయంత్రం ఏం చేయబోతున్నారు రాతోడు అని బాగి అనగానే ఏమి అమ్మా నాకు తెలీదు సార్ నాకు అసలు ఏమీ చెప్పలేదు అని రాతోడు ఇంకా చెప్తూ ఉంటాడు. అక్కడ మనం కూడా అసలు అమర్ నాకు అసలు ఏమీ విషయం ఓపెన్గా చెప్పట్లేదు, అసలు
అసలు గెట్ టుగెదర్ ఎంతో క్లారిటీ లేదు అని మనోహర్ అనగానే ఒకవేళ మన కూతురు గురించి ఏం చెప్పబోతున్నాడేమో అందరి ముందు మన కూతురు అనౌన్స్ చేయబోతున్నాడా అని రణవీర్ అనగానే అక్కడ బాగా డౌట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ కూతురుని చెప్పాలనుకుంటే పార్టీ పెట్టి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంటుంది, మనం డిస్కస్ చేశాడు కదా రాతో అని బాగా డౌట్ వస్తుంది. కరెక్టే మిస్ అమ్మ, మీతో చెప్పపోయినా నాతో మాట్లాడేవారు కదా అని ఇంకా రాతో కూడా డౌట్ వస్తూ ఉంటుంది. నేను కలిసి వెళ్ళినట్టు అసలు ఆంధ్రకి ఏం చెప్పొద్దు అని రాతో అంటూ ఉంటాడు. అసలు పాటలు ఏం చేద్దాం మనం అప్పుడు చూద్దాము అని రణవీర్ అనగానే అసలు ఆయన పొద్దున విచిత్రం జరిగింది, అసలు సింగ్ అంజుకు నోరు జారాడు అని మన డౌట్ చెప్తుంది. అది మన బిడ్డ అని చెప్పి నాకు డౌట్గా ఉంది అని మనగానే అంటే అంజు మన కూతురు అని చెప్పి రణవీర్ డౌట్గా అడుగుతూ ఉంటాడు. అది పూర్తి కన్ఫర్మ్ కాలేదు, అసలు ఆలస్యంగా తొందరపడకు అని మనోళ్ళు అనగానే ఆ పాపను ఎంక్వైరీ చేయలేదని చెప్పి చేశాను కానీ అసలు ఎంక్వైరీ సగంలో అయిపోయింది అని మనోడు అంటూ ఉంటుంది. అక్కడేమో ఇంకా బాగా డౌట్ వస్తుంది. అంజు విషయంలో కూడా మనోడు ముందుకెళ్ళకుండా మనం డైవర్ట్ చేశాము కానీ అసలు పాటలను ఏం చేయబోతుందో తెలియట్లేదు అని చెప్పి బాగా డౌట్ పడుతుంది. సార్ ఎప్పుడు ఇంతలా సస్పెన్స్ పెట్టలేదు, ఏమైనా ప్లాన్ చేస్తే ముందే బయట పెట్టేవారు కదా, ఈసారి మనకు చెప్పకుండా సార్ ఏదో చేయబోతున్నారు అని రాత్రి డౌట్ పడుతూ ఉంటారు. అసలు అమేంద్ర ఏం చేయబోతుందో ఎలా తెలుసుకోవాలి, పార్టీ ఏర్పాట్లు నన్నే చేయమన్నాడు, అది ఎందుకని చెప్పి నాకు అర్థం కావట్లేదు అని మనం అంటే పార్టీ కోసం చంపేస్తాడేమో అని చెప్పి రణవీర్ అనగానే అది పంచాయంటే పార్టీ అరేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదే అని మనగానే ఈ మాట అమ్మసాగా చెప్పారు మేడం అని లాయర్ అంటూ ఉంటాడు. అసలు మన పాపం చెప్పకుండా ఏంటి అసలు ఏం చేయబోతున్నాడు అని రణవీర్ డౌట్ వస్తుంటుంది. అక్కడ బాయ్ కూడా చాలా టెన్షన్ పడుతుంది. అసలు నేను ఏం చేయబోతున్నానని చెప్పి టెన్షన్ పడిపోతుంది. ఇంకా రాతోడేమో నాకు ఎగ్జైట్గా ఉంది, పార్టీలో సార్ ఏం చెప్పేసి సాయంత్రం వరకు ఆగాల్సిందే, అప్పటి వరకు మనకి సస్పెన్స్ తప్పదులే అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఆలోచన పడుతుంది. అక్కడేమో రణవీర్ మనోరి అలాగే లారీ కూడా ఆలోచన పడుతూ ఉంటారు. సడన్గా ఎందుకు పార్టీ అని చేసి టెన్షన్ పడుతుంటారు. మనోరికి దగ్గర ఇంకా పార్టీ కావాల్సిన ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. మనోహరి అదే పని టెన్షన్ పడుతుంది, బయట చూస్తుంటుంది. మనోహరి ఏదైతే పార్టీ అరేంజ్మెంట్స్ మాత్రం భలే చేసావుగా, అసలు నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని యాదం అంటది. కానీ మనోహరి ఏం ఇచ్చకుండా పదే టెన్షన్ పడుతుంది, బయట చూస్తుంటుంది. యాదంకి అర్థం ఇదేంటి పద్ద బయట చూస్తున్నాను చెప్పి అనుకుంటూ చూస్తూ ఏం చూస్తాను అడుగుతూ ఉంటుంది. ఏర్పాటు చూసి ఏంటి అమర్ నేను మెచ్చుకుంటాడు లేదని చెప్పేసి యాదం అనగానే అసలు అమర్ రణవీర్ని పార్టీకి ఎందుకు పిలిచాడని చెప్పేసి ఆలోచిస్తున్నా అని అదే పనిగా మనోడు డౌట్ పడుతుంది. అంటే ఊరికి అయితే పిలిపించడు కదా యాదవ్ అనగానే ఊరికి పిలిపించడు, ఆ కారణం నాకు అర్థం కావట్లా అని మనం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అనుకునే విధంగా రణవీర్ వస్తూ ఉంటాడు. అమర్ ఇంకో గెస్టులతో మాట్లాడుతుంటాడు. మనోహర్ అదే పనిగా రణవీర్ రావడం అదిగో వచ్చాడు చూడు మాట్లాడు అని చెప్పి యాదవ్ చెప్తూ ఉంటుంది. సరే ఇగో నేను తర్వాత మాట్లాడతా అని చెప్పి మనోహర్ ఆగుతూ ఉంటుంది. ఇంకా రణవీర్ రావడం గమనిస్తుంది. అప్పుడే రణవీర్ లోపల రాకపోతుంది. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటారు. లాయరు ఏంటి అని చెప్పి ఇంకా రణవీర్ మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన గెస్ట్ అమర్ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనోహర్ చేసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే వచ్చిన గెస్టులందరినీ ఏమేం కావాలో అన్ని రాత్రి కూడా దగ్గర చూసుకుంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ అదే పని బిజీగా ఫోన్ మాట్లాడుతుంటాడు. పక్కన మనోహర్ చాలా కంగారు పడుతుంది. వెనకుండి బాగి అలాగే రాత్రి గమనిస్తుంటారు. చూసా మిస్ అమ్మ మనోహర్ టెన్షన్ పడుతుందో అని రాత్రి అసలు దాని టెన్షన్ రణవీర్ ఎందుకు వస్తున్నాడా అని ఇంపాక్ట్ నాకు టెన్షన్గా ఉంది. రణవీర్ పిలిచి ఆయన ఏం చేయబోతున్నాడా అని చెప్పేసి బాగా ఎందుకు టెన్షన్, కాసేపట్లో సస్పెన్స్ మొత్తం విడిపోతుంది కదా అని రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా మనోహరి అదే పని టెన్షన్ పడి చూస్తూ ఉంటుంది. రణవీర్ అదే పని బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను వెళ్ళి మాట్లాడుస్తా అని చెప్పి మనోహరి అంటూ మెల్లిగా పక్కకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా రణవీర్ మెల్లిగా వెళ్తూ ఉంటుంది. అసలు కొద్దని చెప్పినా ఇంటికి పార్టీకి వచ్చి రావద్దని చెప్పానుగా మనోహరి అంటూ పార్టీకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. నేనేం ఇంటికి ఎప్పుడు దొంగచాటుగా వచ్చేవాడిని, ఫస్ట్ టైం దర్జాగా అసలు మెయిన్ గేట్ నుండి వచ్చాను అని రణవీర్ అంటూ ఉంటాడు. సరే నువ్వు కామ్గా ఉండు అని రణవీర్ దగ్గర వెళ్ళి పలకరించు అని చెప్పి బాగా అనగానే సరే అని చెప్పి రాత్రి అంటూ ఇంకా రణవీర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. అసలు ఏంటి అమర్ పిలిస్తే వచ్చావు అని మనం అయితే ఏంటి అని ఇంకా రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్ళి సార్ రణవీర్ గారు వచ్చారు అని చెప్పి రాత్రి చెప్తూ ఉంటాడు. వస్తున్న పద అని చెప్పి రాత్రిని చూస్తూ సరే నువ్వు వెళ్ళు అని అమర్ అంటూ గెస్టులతో ఇప్పుడు వస్తుంది పక్క వస్తూ ఉంటాడు. అసలు ఏం కారణం లేకుండా అమర్కి నువ్వు పిలిచి ఉండలే అని మనోహర్ డౌట్గా మాట్లాడుతూ ఇక నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం అనగానే ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు టెన్షన్ పడుతున్నావు రణవీర్ అనగానే ఇదిగో ఎన్ని రోజులుగా ఎంతో కష్టపడి నమ్మక స్థానం క్రియేట్ చేస్తున్నాను, ఇవన్నీ పాడవకూడదు అని మనం కానీ ఎంతసేపు నీకు చదివిస్తాను మనోహరి రణవీర్ అనగానే నా దాకా వస్తే నేను నా గురించి తప్ప ఇంక నేనేం ఆలోచించను, అది కూడా గుర్తుపెట్టుకో అని చెప్పి మనం అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా
అమ్మ రాత్రి వస్తూ ఉంటారు. ఇంకా వచ్చి రణవీర్ని అమ్మ ప్రార్థిస్తూ ఉంటాడు. రణవీర్ ప్రార్థిస్తున్నాడు. దూరం నుండి బాగి అంతా గమనిస్తూ ఉంటుంది. క్వశ్చన్ చాలా థ్యాంక్స్ అని అమ్మ అనగానే ఇంట్లో పిలిచాక రాకుండా ఉంటానా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. రాత్రి రణవీర్ తీసుకెళ్ళి ఏం కావాలో చూడు అని చెప్పి అమ్మ అనగానే సరే సార్ అని చెప్పి అంటూ రాత్రి దగ్గరుండి ఇంకా రణవీర్ తీసుకెళ్తూ ఉంటాడు. రణవీర్ వెళ్ళిపోయాక ఏం మనోహరి రణవీర్తో ఏం మాట్లాడచ్చు అమ్మ అడుగుతుంటాడు. తను ఎందుకు వచ్చాడు అని మనోహర్ అనగానే అంటే రణవీర్ మిషన్ తెలీదా అని చెప్పి అమ్మ అంటూ ఉంటాడు. నాకు తెలీదు, నాకు అది తెలుస్తుందని మనోహర్ అనగానే ఏ రాత్రి నీకు చెప్పలేదని చెప్పి అమ్మ అంటూ ఉంటాడు. నాకు తెలీదు అని చెప్పి సడన్గా రణవీర్ చూసి షాక్ అయ్యాను అని చెప్పి మనోహర్ అనగానే ఎందుకు అని చెప్పి అమ్మ అడుగుతాడు. ఎందుకంటే అవేంటి అతని వల్ల మన పిల్లలు థ్రెట్ ఉంది కదా ఆటోని ఎందుకు పిలిచావు అని మనోహర్ అనగానే శత్రు దూరం ఉండకంటే పక్కుంటేనే ప్రతి మౌంట్ మనం తెలుసుకుంటాను అమర్ అనగానే అసలు నువ్వేం చదువుకుంటున్నావు అని మనోహర్ అడుగుతుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఇంకేం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది. అబ్బా అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే యాదమ్మ చూసి వస్తుంది. అమరేంద్ర ఏమంటున్నాడు ఏం చెప్పాడా అని యాదమ్మ అనగానే ఈ అమరేంద్ర ఏదో దాస్తాడు, ఈ మిలిటరీ వాళ్ళని అసలు నమ్మకూడదు, ఇగో ఒక గంట నువ్వు కనబడుతూ ఉండు అని మనోహర్ అనగానే మరి నువ్వేం చేస్తాను యాదమ్మ అంటుంది. నేను కూడా అదే పనిలో ఉంటానులే ఇంకా మనోహర్ అంటూ పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. వచ్చిన గెస్టులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే పార్టీని అరేంజ్ చేసింది అమర్, ఇదిగో పార్టీ అరేంజ్ చేసింది అరేంజ్మెంట్ చేసింది అంతా మనోహరి గారు అని లాల్ సింగ్ అంటూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి లాల్ సింగ్ పొగుడుతూ ఉంటారు. ఇంకా అదే పని వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. కాశ్మీర్లో జరిగే పార్టీ ఫంక్షన్కి ఇది చిన్న పార్టీగా గెట్ టుగెదర్ ఇచ్చుకుంటున్నాము, అందరు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి లాల్ సింగ్ అంటూ రాత్రి మ్యూజిక్ ఆన్ చేయని చెప్పి లాల్ సింగ్ సరే సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా లాల్ సింగ్ అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. బాగా ఇంకా అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ అమ్మ తప్పించుకొని పక్క వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఇంకా పిల్లలు కూడా రెడీ వస్తూ ఉంటారు. ఇంకా వచ్చి బాధ్యత మాట్లాడి సిద్ధమవుతూ ఉంటారు. ఇంక మెల్లిగా మళ్ళీ ఇంక మనోహరి రణవీర్ వెళ్తూ ఉంటుంది. ఏంటి నన్ను ఎందుకు పిలిచాడు అమరేం చెప్పాడా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటారు. అసలు అది సస్పెన్స్గా ఉంది అని మనోహర్ అసలు మన కూతురు అంజు ఎక్కడ అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటారు. ఇదిగో మన కూతురు కన్ఫర్మ్ కాలేదు, నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోకు అని మనోహర్ లేదు నీకు డౌట్ వచ్చిందంటే అందులో ఏదో ఉండే ఉంటుంది అని రణవీర్ అనగానే ఇదిగో కొంచెం కదా మొత్తం తెలుసుకోవాలని చెప్పి మనోహర్ అంటాడు. మనోహర్ని రణవీర్ని అదే పనిగా భాగీరథ గమనిస్తున్నారు. ఇంకా ఏం తెలుసుకోవాలి ఇంకెంతసేపు పడుతుంది అని రణవీర్ అనగానే నా కూతురుని తెలుసుకోవాలి కానీ తొందర కాదు ఎలాగైనా సరే తెలుసుకోవాలి, అసలు ముందు ఎందుకు పిలిచాడు ముందు అది తెలుసుకోవాలని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా అంజు చూసి రణవీర్ అంకుల్ అని చెప్పి పలకరిస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారు అంకుల్ ఎలాగున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఓడిలో చూసాము మళ్ళీ చూడలేదు నేను అని అంజు అనగానే నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు బాగున్నావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాను. సారీ అంకుల్ ఆ రోజు నేను వాటర్ అడిగారు ఇంట్లో తీసుకున్నాను, ఇంట్లోకి ఏమైందో నేను వచ్చి పడుకుని పోయాను అని ఇంకా అంజు అనగానే అదేంటి వచ్చింది మొత్తదని చెప్పి అంజు తెలియదు కదా మిస్ అమ్మ అని రాత్రి అంటూ ఉంటాడు. అసలు అయినా వాడే కన్న తండ్రిగా అంజు జాలి చూపిస్తుంది. అసలు ఆ కన్న తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా ఏదో ప్రమాదం తెస్తూనే ఉన్నారు అని చెప్పి బాగా అంటుంది. ఇంకా అంజు అదే పని మనవరితో రణవీర్తో మాట్లాడుతుంటారు. ఇంకా రణవీర్ అదే పని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇదేంటి అసలు వాడు నరకం వెళ్ళాలి అని రాతంగానే వాడు నరకం కదా అంతకంటే పెద్ద శిక్ష వాళ్ళకి వెయ్యాలి అని చెప్పి అదే పని బాగి అంటూ ఉంటుంది. అంకుల్ మీకు ఇప్పుడు ఏమైనా కావాలా తీసుకురామంటారా అని అంజు అనగానే ఇంకా రణవీర్ మాట్లాడిపోతుంటారు. మనోహర్ అడ్డొచ్చి ఏం అక్కర్లేదు వెళ్ళి ఆడుకో అని చెప్పి అంటాడు. సరే మీకు ఏమైనా కావాలంటే అడగండి అంకుల్ అని చెప్పి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇంకా అంజు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా ఇంకా బాగి అలాగే రాతోడు చూస్తుంటారు. నో డౌట్ ఖచ్చితంగా ఈ పిల్లతో మన పిల్ల కాదు అని రణవీర్ అనగానే ఎలా చెప్తాను మనోహర్ కానీ ఆ వినయ విధేత సంస్కారం చూసావా అసలు అంత అరుంధతి పోలికలే, అసలు మన కూతురు అయితే ఇలాగ పొగరు గర్వం నీ పోలికలు వచ్చి ఉండేగా అని చెప్పి రణవీర్ మాటలు మన కోపం వస్తుంది ఆపుతాను అంటూ ఉంటుంది. ఇంకా అందరు పార్టీలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా మనోహర్ ఇంకా అదే పనికి గమనిస్తూ ఉంటుంది. అమర్ వచ్చి ఇంకా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా బాయ్ కూడా పిల్లల దగ్గర ఉంటుంది. అప్పుడే ఇంకా మళ్ళీ వచ్చి అసలు పార్టీ అయినా అసలు ఏంటి డల్గా నీరసంగా జోషే లేదు అని లాల్ సింగ్ అనగానే అసలు నీకు ఏం కావాలి అమర్ అంటూ ఉంటారు. నాకు జోష్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, అసలు ఆట పాట అంతా మునిగిపోవాలి, అదే మా పంజాబ్లో పార్టీ పడితే బల్లే బల్లే అంటూ భూకంపం తెప్పిస్తారు జనాలు అని లాల్ సింగ్ అని ఏంటి జోష్ కావాలి అమర్ అంటే అవును జోష్ కావాలి, ఎంతమంది జంటలు ఉన్నారు అసలు సందడి చేయాలి, అసలు ఒక్కొక్క జంట పిలిచి డ్యాన్స్ చేయిద్దాము,
మీరందరు రెడీయా అని చెప్పి ఇంకా లాల్ సింగ్ అంటూ ఉంటారు. రెడీ అని చెప్పి అదే పని వచ్చిన కపుల్స్ అందరూ అంటూ ఉంటారు. ఓకే, ముందు డాన్స్ చేసేది మన హోస్ట్ అమర్ అండ్ బాగి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి అక్కడ ఉన్న కపుల్స్ కాసుకుంటారు. మనం చాలా కాపుల్స్ మిస్ అమ్మ నీ పాటలు పండిపోతుందిగా అని రాత అంటూ ఉంటాడు. మిస్ అమ్మ అదే పనిగా నవ్వుతూ ఉంటుంది. ఇవి ఏమంటున్నారా అని చెప్పేసి అమర్ అంటూ నేను చేయనని చెప్పి అంటూ ఉంటాడు. బాలి సిస్టర్ మీరు ఎందుకు అక్కడ ఉన్నారు రండి అని చెప్పి లాల్ సింగ్ పిలుస్తుంటారు. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా బాగి వచ్చి ఇంకా అమర్ పక్కన ఉంటుంది. చూసావా మనోహరి అమ్మతో డాన్స్ చేస్తున్నాను. తెలంగాణ నీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళంట బాగుందమ్మా అని ఇంకా యాదమ్మ కోపంగా మాట్లాడుతుంది. మనోహరి ఇంకా ఏం మాట్లాడదు, చాలా కోపం చూస్తుంది. సిస్టర్ మీ డాన్స్ రెడీ అయ్యా అని రాసిన మీ ఫ్రెండ్ కాదో లేదా అడగండి అని బాగి అనగానే ఏంటి మీ డాన్స్ చేయడం అనుకుంటున్నావా అని లాస్ట్ ఏమో చేయడం అనుకుంటున్నాను, డాన్స్ చేయాలంటే డాన్స్ వచ్చి ఉండాలిగా అని బాగి అంటాడు. మనకు చాలా కోపం వస్తుంది. అమ్మ కూడా చాలా కోపం వస్తుంది. నాకు డాన్స్ అని చెప్పి నీకు ఎవరు చెప్పారు అడుగుతూ ఉంటాడు. అంటే నువ్వు ఫైటింగ్ చేయమంటే హెలికాప్టర్లో జంపులు చేయమంటే ఇలాంటి చేసింగ్ చేయడం తప్ప నువ్వు డాన్సింగ్ చేయవుగా అని చెప్పి బాగా అనమాట. అమ్మకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు.